అమరావతి భూసేకరణకు సంబంధించి అవిశ్వాసం వ్యక్తం చేసినటువంటి జనసేన ప్రధానంగా నాదెళ్ల మనోహర్ గారి నుంచి అవిశ్వాసం వ్యక్తమైనట్టుగా వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నాదెళ్ల మనోహర్ గారు అంటే ఆయన వ్యతిరేకించారంటే ఆల్మోస్ట్ జనసేన మొత్తం ఆ క్యాడర్ మొత్తం వ్యతిరేకించినట్టే అర్థం చేసుకోవాలి. సో ఓవరాల్గా మీ పర్స్పెక్టివ్ ఏంటి ఇందులో క్రిస్టల్ క్లియర్ అండి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం పోలేదని క్యాబినెట్లోంచి వెళ్ళిపోయి ఈయన జనసేన నెంబర్ 2 కింద చెప్పాలి కదా ఈయన్ని నాదెళ్ల మనోహర్ గారిని చాలా కేటగారికల్గా ఎగనెస్ట్ అన్నట్టుగా చెప్పేసి వెళ్ళిపోయారు. మీకు దీని పర్యవసానం మీరు అర్థం చేసుకుంటే క్యాబినెట్ నిర్ణయానికి క్యాబినెట్ సబ్ కమిటీ వచ్చింది. ఇప్పుడు నేను నారాయణ గారు మాట్లాడుతున్న దాంట్లో క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తుంది, పునఃపరిశీలించి తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటాం అన్నట్టుగా చెప్పారు. బట్ ఇది ఎక్విషన్ ఆగదు అని ఇందులో క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎదర్ బీజేపీ ఆర్ జనసేన దే ఆర్ డెడ్ అగెనిస్ట్ ఫర్ ఇట్. ఎందుకంటే నాదెళ్ల మనోహర్ గారు చెప్పడం కూడా అందులో 2 విడతలుగా రైతులు వెళ్ళి నాదెళ్ల మనోహర్ గారికి జనసేన పార్టీకి విన్నపాలు ఇచ్చుకున్నారు. అండ్ మోర్ ఇవాళ అమరావతి శాశ్వత రాజధాని కింద అనౌన్స్ చేయడానికి ఈ రోజు దాకా కార్యాచరణ కనబట్టలేదు. మూడోది ఒక 33% ఇంకా వాళ్ళకి రైతులకి సమన్యాయం అంటే 1000 గజాలు 400 గజాలు వాళ్ళకి రెసిడెన్షియల్కి ఇవ్వడానికి ఇప్పటికీ సమన్యాయం జరగలే. సో ఈ కోణంలో జనసేన పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ ముందు ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి న్యాయం చేర్చిన తర్వాత న్యాయం అందిందని వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిన తర్వాత ఇది ప్రాస్పెక్టివ్గా తీసుకుని ముందుకెళ్ళి 2వ విడత సేకరణలో వాళ్ళకి జస్టిఫై చేయొచ్చు అని చెప్పొచ్చు. సో గతంలో జరిగిన దీనికి ఏమంటారు గ్రామ సభల్లో అట్లను తీవ్ర పెదపరిని లేకపోతే పరిసర ప్రాంతాల్లో తెనాలి చుట్టుపక్కల చాలా తీవ్ర వ్యతిరేకత ఎప్పుడైతే ఆపన్నంగా కనబడిందో బై హుక్ ఆర్ కుక్ అన్న దగ్గర జనసేన ఫ్రమ్ ద డే 1 నుంచి చెప్తూనే ఉంది. ఆ రోజు ఐవీఆర్ కృష్ణారావు గారి పుస్తకావిష్కరణలో జనసేన ఇచ్చింది రైతులకి ఇష్టం లేకుండా భూమి సేకరణ జరిగితే నేను దానికి వ్యతిరేకం అని చెప్పారు. ఆ ప్రాస్పెక్టులో ఇప్పుడు ఉదాహరణకి ఈ సబ్ కమిటీ ఏదైతే మినిస్టర్ సబ్ కమిటీ వేస్తున్నారన్నారో సబ్ కమిటీ గ్రామ సభల్లోకి వెళ్ళి ఉదాహరణకి ఒక 60% ప్రజలు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు, 40% లేరు, వాళ్ళకి ఈ విధంగా కార్యాచరణ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే పని అవుతుందన్న దగ్గర సబ్ కమిటీ ఇచ్చిన సలహాలని క్యాబినెట్ ఆమోదించి ఎస్ వాళ్ళకి ఈ విధంగా చేస్తామని ఒక క్యాబినెట్ నిర్ణయం ఉండి తర్వాత అది కూడా కన్విన్స్ అయిన తర్వాత వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని చెప్పిన ఉదంతం ఉంటే ఈ ల్యాండ్ ఎక్విషన్ టు అన్ ఎక్స్టెంట్ ఈజ్ ఫైన్. బట్ వీళ్ళకి లేడీకి లేచిందా ప్రయాణం ఇంకో 40,000 ఎకరాలు తీసుకుంటాం, ఈ విధంగా గ్రేటర్ హైదరాబాద్ నిర్మించినట్టు ఇలా నిర్మించబోతున్నామని కలల సౌదాల కిందే ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి కంటిన్యూస్గా తెలుగుదేశం గవర్నమెంటే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ కూడా వచ్చి థర్డ్ టర్మ్లో ఈ విధంగా జరగబోతుందని చెప్తే దేర్ ఇస్ అ ప్రాబిలిటీ. కానీ మధ్యలో 5 సంవత్సరాలు ఒక అనిశ్చితిని ఎదుర్కొన్న అమరావతి పరిసర ప్రాంతాల్లో ఏం చేయాలన్న సర్టనిటీని వీళ్ళు డ్రైవ్ చేసి కూడా ఇవ్వకుండా సంవత్సర కాలంలో కొత్త పొంతలు తొక్కుదామంటే అది ఎంతవరకు సముచితం అన్న దగ్గర జనసేన కేటగారికల్గా చెప్పింది. ఇదే ప్రాస్పెక్ట్లో బీజేపీ కూడా తన విధానాన్ని చెప్పకనే చెప్పింది. ఎందుకంటే గతంలో మనకి ఏబీ వెంకటేశ్వర గారు తర్వాత ఈ ఆంజనేయులు గారు ఉన్న ఈ ఇంటెలిజెన్స్ కాదు కదా, సెంట్రల్ ఇంటెలిజెన్స్ అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు నీళ్లు మట్టి ఇచ్చిన రెప్రికేషన్స్, అట్లాగే సేమ్ సినారియో పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇచ్చిన రెప్రికేషన్స్, కొంతమంది రైతులు నిలువరించిన ఆ సభలోకి ఇవన్నిటి కాన్సిక్వెన్సెస్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ గ్యారంటీగా గ్రాప్ చేసి అనిశ్చితి ఉందా లేదా డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్ ఉన్నది చూస్తే దీనికి తోడు పారల్గా వరల్డ్ బ్యాంకు, ఏషియన్ మార్కెంటైల్ బ్యాంక్ వాళ్ళు నెత్తికి కూర్చున్నారు అక్కడ ఫేజుల వైజ్గా డబ్బులు ఇచ్చే దగ్గర. ఇవాళ దీని మీద గ్రోత్ రేషియో ఎట్లా ఉంది, దీనికి ఎట్లా రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అన్న దగ్గర వాళ్ళకి ఈ విధంగా కూడా చెప్పకుండా నిధులు మళ్లింపు అన్నది నెత్తికి పట్టినప్పుడు వాళ్ళు నారాయణ గారు చెప్పినట్టు 2,000 ఎకరాలు ఏదైనా అమ్మడానికి కనీస విధి విధానాలు కూడా ఇప్పటికి లేవు. అండ్ దీన్ని చూపించుతూ దీని నుంచి సర్వే అవ్వడానికి వాళ్ళు ఎక్స్ట్రా 40,000 ఎకరాలు అన్న కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తున్నారో అది సముచితంగాను సమంజసంగా కూడా లేదు. సో దీన్ని పట్టుకుని ఫస్ట్ అమరావతికి చేయవలసిన పనులు చేయమని జనసేన గలంగా దాన్ని అభివర్ణించాలి. రైట్. అయితే ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి జనసేనకి? ఇంకా ఫర్దర్ స్టెప్స్ ఏమి ఉండవు. వాళ్ళ ఎక్విషన్ విషయంలో వాళ్ళ సబ్ కమిటీ అంటేనే ముఖ్యదంటే ఇలా తిప్పి చూపించినట్టు ఇదే సబ్ కమిటీ రిపోర్ట్ని బేస్ చేసుకుని. అందుకే నారాయణ కమిటీ ఎప్పుడు నారాయణ అనాలి. ఎందుకంటే మనకి కృష్ణా కమిటీను శ్రీకృష్ణ కమిటీలు వచ్చి మనకి రాష్ట్ర విభజన రాజధాని నిర్ణయాలు వాళ్ళ చేతిలో ఉంటే నారాయణ గారు తగుదనమ్మా నారాయణ కమిటీ త్రూగా నిర్ణయించిన అమరావతికి ఈ రోజుకి కూడా ఒక్క అడుగు ముందుకు వెళ్ళట్లేదు. మీరు గమనించుకోండి. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఇస్తున్నట్టుగా కనబడుతుంది కానీ వాస్తవ రూపం దాల్చే దగ్గర వాళ్ళ ఆపన్నహస్తం అయితే క్రిస్టల్ క్లియర్గా లేదు. ఎందుకు లేదనుకుంటున్నారు సార్? ఎందుకుందో చెప్పండి మీరు. అంటే ఇప్పుడు అలయన్స్ వల్ల ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి కొంచెం కన్సిడర్ అప్పుడు అలయన్స్ వల్లనే కదా, అలయన్స్ వల్ల ఏర్పడిన ప్రభుత్వంలో ఉన్న ఉపద్రవం ఏదైతే ఉందో అదే ఉపద్రవం ఇవాళ సంవత్సరం తర్వాత కూడా అదే పునరావృతం అవుతుంది. ఎందుకు కన్సిడర్ చేయట్లేదు ఆంధ్రప్రదేశ్? అది కన్సిడర్ చేయట్లేదు అన్నది ఇంకోసారి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు అది ఎస్టాబ్లిష్ ఎప్పుడైతే అవుతుందో దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయంటే ఇప్పుడు ఉదాహరణకి అది గ్రీన్ జోన్లోనూ గ్రీన్ ట్రిబ్యునల్లోనూ యాక్సెప్ట్ చేసి తీసుకున్న తర్వాత లేకపోతే దాన్ని ఈ ల్యాండ్ ఎక్విషన్లో ఉన్నాయనుకంటే దాని మీద ట్రేడింగ్ జరగదు. అంటే ఉదాహరణకి ఎవరైనా ఇంట్లో
భార్య అకౌంట్లో పోవడం అమ్మకానికో తాకట్టు పెట్టుకోవడానికి అలాంటి వెసులుబాట్లు ఉండవు. పిల్లల చదువుల కోసం దాన్ని అమ్ముకోవడానికి ఉండదు. ఏదైనా పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి దాన్ని అమ్ముకోవడానికి ఉండదు. సో వీటిలన్నింటిలోంచి వాళ్ళకి ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అంటే కౌలు. గతంలో కౌలు అన్న కాన్సెప్ట్ ఏమైందో కూడా మనందరికీ తెలుసు. కౌలుతో శాశ్వత పరిష్కారం అంటే ఈ రోజుకి పరిష్కరించబడలే కదా సమస్య. ఇప్పుడు అవి 1000 గజాలు 200 గజాలు వాళ్ళకి ఏవైతే రెసిడెన్షియల్ కమర్షియల్ ఇచ్చిన దగ్గర వాళ్ళతో వాళ్ళకి రూపాయి సంపాదించుకోవడానికి వెసులుబాటు వచ్చింది అనుకుంటే అప్పుడు మనం ఏదైనా మాట్లాడచ్చు. సో అది వాళ్ళకి ఇప్పటికీ కళ్ళ ముందు ఎవరికి దాని ఫలాలు అందనప్పుడు మళ్ళీ అదే కాన్సెప్ట్లో ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు రైతులు నలిగిపోవడానికి బాటలు పడుతుంటే చూస్తే ఎవరో ఒకరు ఊరుకోరు కదా. అంటే చంద్రబాబు గారి ఏదో స్వలాభం ఉంది, ఏదో వాణిజ్యపరంగా కాకుండా ఆయనకి ఎక్కువ ఈ మనీ రిలేటెడ్గా ఏదో స్వార్థం ఉందని చాలామంది మాట్లాడుతున్నారు సార్. అది ఏంటి అసలు? అవన్నీ తర్వాత విషయాలండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ ఎక్వేషన్ జరిగిపోయినప్పుడు ఇప్పుడు ఏంటంటే పెద్ద హైపోథెటికల్ ఈక్వేషన్ ఏంటంటే వరల్డ్ బ్యాంక్, ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్కి అమరావతి కన్నా దీని ఫీజిబిలిటీని ఎక్కువ చూపించే కార్యక్రమం కింద దీన్ని తెరలేపుతుంది. ఇప్పుడు ఉదాహరణకి అమరావతిలో వీళ్ళు చెప్తున్న సెంట్రల్ ఏవియేషన్కి సంబంధించిన హ్యాంగర్లు, దానికోసం నుండి ప్రపంచంలో తలదన్నే రైల్వే స్టేషన్ కట్టడానికి ఈ 2 కేంద్ర ప్రభుత్వం నుంచి పరిధిలో మా జర్నలిస్ట్ మిత్రుడు ఒకడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగితే దెర్ ఇస్ నో ప్రపోజల్ ఎట్ ఆల్ టు హ్యావ్ అన్ హ్యాంగర్ జోన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని. అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమైనా ప్రపోజల్లో అంటే అది కూడా లేదని ఆర్టీఏ లెటర్కి సమాధానం వచ్చింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వం అట్లీస్ట్ ఒక డైలాగ్ ఓపెన్ చేసింది అనుకోండి. ఉదాహరణకి హెచ్సిఎల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తరలింపు అన్న దాని మీద కర్ణాటక రాష్ట్రం ఏకతాటి మీదకి వచ్చిన ఉదంతంలో మళ్ళీ 4 ఖర్చుకుని క్షమాపణల దాకా వెళ్ళి మేము అలాంటి ఉద్దేశమే లేదన్న మహానాడు ఉదంతాన్ని మర్చిపోకపోతే ఈ 40,000 ఎకరాల అక్విజిషన్ కూడా కన్సర్న్ పార్టీస్ కన్సెన్ససే లేకుండా అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఉదాహరణకి పార్టీ అండ్ పార్సల్స్గా ఉన్న బీజేపీ, జనసేన, ఉదాహరణకి వాళ్ళ మేనిఫెస్టో ముట్టుకొని బీజేపీ కనబడుతుంది. ఇవాళ 40,000 ఎకరాల అనిశ్చితిని రైతులు సమస్యలుగా వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు సుముఖంగా లేని జనసేన పార్టీ కింద నేను అభివర్ణించాలి. సో ఓవరాల్గా ఈ అమరావతి ప్రస్థానం అంటే 1,00,000 ఎకరాలు ప్రపంచాలను తలదన్నే రాజధానులు నిర్మించే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది కలల సౌధంగా మిగలకుండా కార్యాచరణ రూపంలో ఏదైనా సంతరించుకుంటే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే, నేను కాన్సిక్వెన్సెస్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఒక మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం బ్రహ్మాండంగా జరుగుతుంది, లేదంటే ఒక బ్రహ్మాండమైన వాణిజ్యం జరుగుతుంది ఒక రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు నాతో పాటు 10 మందికి కన్సర్న్ పెరుగుతుంది. ఆ కన్సర్న్ పెరిగింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్టు ల్యాండ్ పూలింగ్కి స్వచ్ఛందంగా ఇప్పుడు 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన 29 గ్రామ ప్రజలు వాళ్ళకే అసలు ఈ రోజు దాకా ప్రభుత్వ పరంగా కేవలం కౌలు నామమాత్రంగాను వాళ్ళకి ఏ విధంగానూ ప్రయోజిత కార్యక్రమం ఓరగని ఒక ఉదంతాల కళ్ళ ముందు కనబడుతుంటే దగ్గర 33% పీపుల్కి. సో దాని పర్యవసానాలను దృష్టిలో పెట్టుకునే ఇవాళ జరిగే ఎక్వేషన్లో కన్సర్న్ పార్టీ ఉదాహరణగా జనసేన పార్టీ లాంటిది విముఖత తెలియజేసింది అన్నది మాత్రం చెప్పొచ్చు. అమరావతిలో 200 సెంట్లు ఇస్తాను మీదంత భూమి ఉండి దానికి ఆ ఈక్వేషన్ ఎట్లా మీకు బ్యాలెన్స్ అవుతుంది అనిపిస్తుంది? అంటే ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ వ్యాపారం అని లేదంటే డెవలప్మెంట్ ప్రాస్పెక్టివ్ అనుకున్నా సరే మన ల్యాండ్ మనం ఇచ్చి డెవలప్ చేయమంటే వాడు ఎంత కాదన్నా 50% ఉండొచ్చు, లేదా 30-40% ఉండొచ్చు. అలా ఏదో ఒక ఈక్వేషన్ అయితే జస్టిఫై అవుతుంది కదా. ఆ జస్టిఫై అయినప్పుడు వాడు కళ్ళ ముందు ఇవాళ మన ల్యాండ్ తీసుకుని మనం అమ్మనివ్వకుండా నేను డెవలప్ చేసి ఇస్తాను దానికన్నా ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్తే పటపట కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే మనకు సేల్ అయింది, నాకు ఒక అపార్ట్మెంట్ వచ్చింది, 2 అపార్ట్మెంట్లు అమ్ముకున్నాం, డబ్బులు ఉన్నాయి అనుకున్న తృప్తి ఉంటే ఎవరైనా ముందుకు వస్తారు. అందుకని ఒక అగ్రిమెంట్ రాసి కూర్చుని నామకా వస్తే ఒక చిన్న అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నాడు అనుకోండి, మనకేం ఉపయోగం దానివల్ల? సో అట్లా అమరావతి సంబంధించిన అంశాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్లే కార్యాచరణ జనరంజకంగా ఉన్నప్పుడు అట్రాక్టివ్ మూడ్ ఆటోమేటిక్గా ఉంటుంది. ప్రధానికి ఆల్రెడీ 34,000 ఎకరాలు 29 గ్రామాలు ఇచ్చిన దగ్గర ఇంకొక 50,000 ఎకరాలు చుట్టుపక్కల గ్రామాల్లో పంటల పండడం అయితే ఎవరనొచ్చు. కానీ బ్రహ్మాండంగా పంటలు పండి కృష్ణా కాలువలు పోరుతున్న ప్రాంతాలు కదా తెనాలి ఇవన్నీను. సో అక్కడ మీరు ఎంత కాదన్నా ఎంతో కొంత వ్యవసాయం అయితే జరుగుతుంది కదా. సార్ ఇప్పుడు అంటే ఈ లోపలే జరుగుతున్నటువంటి అంతర్యుద్ధాలు బయటకు వస్తే సో ప్రజల్లో వ్యతిరేకత ఎంతవరకు? అంటే ప్రజలకి ఏం సంబంధం అండి, పార్టీ మహా అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి 134 స్థానాలు సురక్షితంగా ఉన్నారు, వాళ్ళతో వీళ్ళకి వచ్చి ప్రమాదం కూడా ఏమీ లేదు. కానీ ఒక డిసెంట్ అన్నది ప్రజాస్వామ్యంలో తెలియజేయడం కూడా ఒక ఇది కదా, రాజకీయ పరంపర కదా. ఇప్పుడు జనసేన పార్టీ ఆన్ బిహాఫ్ ఆఫ్ రైతులు ఈ విధంగా ప్రతిస్పందించడం ప్రభుత్వంలో ఉండి వీ నీడ్ టు అప్రిషియేట్ ఇట్. ఇప్పుడు గ్రామ సభలు చూస్తున్నాం ఓ పక్కన, అక్కడ వచ్చి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నాయో పేరుందిలో సైకిల్ మీద చాటింపులు వేస్తున్నారు. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం ప్రజల పక్షాన అపోజిషన్ పార్టీయా లేదా రూలింగ్ పార్టీలో కూడా అపోజిషన్ ఉందరు, స్వపక్షంలో విపక్షం అంటారు, అది కనబడింది అనుకోండి, ప్రజలకి ఈ ప్రభుత్వ నిర్ణయాలని మన తరఫున ఒక గళం వినిపించడానికి వీళ్ళందరూ ఒకటేరా అనుకోకుండా ఒక విభిన్నంగా వినిపిస్తున్న జనసేన కింద చెప్పాలి.